సమ్మర్ సీజన్ కి పర్ఫెక్ట్ ఎంట్రన్స్ మార్చ్ మంత్. ఓవైపు పరీక్షలు, ఇంకోవైపు క్రికెట్. ఎన్ని ఉన్నా సరే హాట్ సమ్మర్ ని కూల్ గా ఆహ్వానించేస్తుంటుంది మార్చ్ మాసం. ఈ నెలలో రిలీజ్ అయ్యే రెగ్యులర్ సినిమాల సంగతేమో గానీ ఈ ఏడాది మాత్రం రీ రిలీజ్లు జనాల్ని బాగా ఊరిస్తున్నాయి. మంచి సినిమా అయితే చాలు ప్రేక్షకులు మళ్లీ మళ్లీ థియేటర్స్కొస్తారు. రీ రిలీజ్ ట్రెండ్ ఆ విషయాన్నే రుజువు చేస్తోందని చెప్పారు నిర్మాత దిల్ రాజు. 12 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆ విషయాన్నే రుజువు చేస్తున్నాయన్నారు. వెంకటేష్, మహేష్ బాబు నటించిన ఈ సినిమాకి క్రేజ్ మామూలుగా లేదనుకోండి. మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్తో మెప్పించిన నందమూరి బాలకృష్ణ సమ్మర్ రేస్లో ఆదిత్య 369 రీ రిలీజ్తో పార్టిసిపేట్ చేస్తున్నారు. క్లాసిక్ తెలుగు మూవీస్లో స్పెషల్ ప్లేస్ సంపాదించుకున్న సినిమా ఆదిత్య 369. సిల్వర్ స్క్రీన్ మీద ఆ సినిమాని మళ్లీ మళ్లీ చూడాలనుకోని వారెవరుంటారు చెప్పండి? మా డార్లింగ్ రాజాసాబ్తో సందడి చేస్తారనుకుంటే చెయ్యట్లేదు. అందుకే మేం సలార్ని ఇంకోసారి చూడాలని ఫిక్స్ అయిపోయాం అని తమకి తామే సర్ది చెప్పుకుంటున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. సలార్ సినిమాని ఈ మంత్ రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. నేచురల్ స్టార్ నాని, రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఇద్దరూ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్స్. అయితే వారిద్దరూ కలిసి కూల్గా చేసిన సినిమా ఎవడే సుబ్రహ్మణ్యం. మంచి ఫీల్ గుడ్ మూవీగా పేరు తెచ్చుకున్న ఎవడే సుబ్రహ్మణ్యాన్ని ఈ నెలలోనే చూసేయడానికి రెడీ అయిపోండి అంటూ రీ రిలీజ్ గురించి అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. సో మార్చ్లో రీ రిలీజ్ల సందడి మామూలుగా లేదన్నమాట. సో చూసే